హాయ్, ఐఎమ్ డాక్టర్ నిఖిత, వర్కింగ్ ఇన్ ఎల్ డెంటల్ హాస్పిటల్స్ కేపీహెచ్పి. సో ఇవాళ ఏం చెప్పబోతున్నానంటే బెనిఫిట్స్ ఆఫ్ క్రౌన్. క్రౌన్ అంటే మీరు వినే ఉంటారు కదండి, పంటి పైన ఒక లేయర్ పెడతాం కదా, క్యాప్ లాంటి, దాన్ని క్రౌన్ అంటాం. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఇంప్రూవ్స్ ద బ్రోకెన్ టీత్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రెంత్ ఇన్ ద టూత్ కున్న లాస్ అయిపోయిన స్ట్రెంత్ ని బెనిఫిట్ అవుతుంది. దాని తర్వాత వియర్ అండ్ టీర్ అంటే బాగా పళ్ళు అరిగిపోయినప్పుడు, పక్క పళ్ళు కాంటాక్ట్ ఎక్కువ అయినప్పుడు దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. దాంతో పాటు హోల్స్ లార్జ్ ఫిల్లింగ్ అంటే మనం ఒక పన్నుకి ఒక కూర్చున్నప్పుడు తీసేసి సిమెంట్ పెడతాం కదండి, ఆ సిమెంట్ కొంచెం ఎక్కువగా పెట్టినట్లయితే పన్ను సైజ్ ఇంత ఉంది అనుకోండి, ఇప్పుడు ఎక్కువ భాగం అంటే 70-60% ఆఫ్ ద సిమెంట్ కవర్ అయినప్పుడు మనం ఆ సిమెంట్ ని విత్స్టాండ్ చేయగలుగుతుంది ఈ సిమెంట్ ఎక్కువ రోజులు అనుకోలేనప్పుడు మనం పైన ఒక లేయర్ ఆఫ్ క్రౌన్ ఇస్తాం అనమాట. సో క్రౌన్ ఓన్లీ రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత వెంటనే పెట్టేది కాదు, అది మనం ఎస్థెటిక్ గా పెట్టుకుంటాము, ఒకవేళ ఫంక్షనల్ గా యూజ్ అవ్వడానికి పెట్టుకుంటాము, ఒకవేళ ఏదైనా లార్జ్ ఫిల్లింగ్ ఏదైనా ఉంటే అంటే పెద్ద సిమెంట్ బాగా నింపేశారు అంటే దాన్ని స్ట్రెంత్ చేయడానికి పెట్టుకుంటాము, దాంతో పాటు ఎస్థెటిక్ గా కూడా కనిపించడానికి పెట్టుకుంటాం. సో మెనీ పీపుల్ హ్యావ్ డౌట్ ఏంటంటే మనం క్రౌన్ ఖచ్చితంగా పెట్టుకోవాలా, రూట్ కెనాల్ ఇష్టం వెంటనే క్రౌన్ ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు రూట్ కెనాల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే లోపల ఉన్న టీత్ కున్న స్ట్రెంత్ అంతా లాస్ అయిపోయి ఉంటుంది. అందుకంటే రిమూవ్ ద నర్వ్, లోపల నుంచి నర్వ్ రిమూవ్ చేసేసి ఫిల్లింగ్ మొత్తం పెట్టేస్తాం. సో ఈ స్ట్రెంత్ ని విత్స్టాండ్ అవ్వాలి, టూత్ మన నోట్లో 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దాకా విత్స్టాండ్ అవ్వాలి స్ట్రెంత్ కి అంటే యూ నీడ్ టు ప్లేస్ ద క్రౌన్ ఆన్ టాప్ ఆఫ్ ద రూట్ కెనాల్ ట్రీట్మెంట్ టీత్. ఇలా చేస్తే గనక ఆ స్ట్రెంత్ అన్నది విత్స్టాండ్ అవుతుంది. సో మెనీ పీపుల్ హ్యావ్ డౌట్ వై వీ హ్యావ్ టు ప్లేస్ ద క్రౌన్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ పుట్టింగ్ క్రౌన్ ఇన్ యువర్ మౌత్. ఎందుకు పెట్టుకోవాలంటే మెయిన్ నీడ్ వచ్చేసి స్ట్రెంత్ ని విత్స్టాండ్ చేయడానికి, తర్వాత అదర్ బెనిఫిట్స్ ఏమి యాడ్ అవుతాయంటే ఎస్థెటిక్ గా బాగా కనిపించడానికి, దాంతో పాటు ఫంక్షన్ మన టీత్ కున్న అక్లూజన్ డిస్టర్బ్ అవ్వకుండా ఫంక్షనల్ కేపబిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, స్ట్రెంత్ ని కూడా ఇంప్రూవ్ చేయడానికి క్రౌన్ ను ప్లేస్ చేస్తాం. థ్యాంక్ యూ.